తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఏపీలో ఉచిత బస్సు అమలు ఎప్పటి నుంచో అనేది ఖరారు కాకపోయినా విధి విధానాలపై మాత్రం క్లారిటీ వస్తుంది. కర్ణాటక, తెలంగాణలో అమలయ్యే విధానానికి కాస్త డిఫరెంట్ గా ఏపీలో అమలు చేయాలని చంద్రబాబు సర్కార్ భావిస్తోంది. అందుకే కాస్త లేట్ అయినా లేటెస్ట్ గా అమలు చేసేందుకు కసరత్తు జోరుగా సాగుతోంది. తాజాగా శాసన మండలి వేదికగా గుమ్మడి సంధ్యారాణి ఉచిత బస్సు పథకంపై చేసిన కీలక ప్రకటనతో ఓ క్లారిటీ వచ్చినట్లయింది. తెలంగాణలో, కర్ణాటక రాష్ట్రాల్లో ఉచిత బస్సు ఇప్పటికే అమలవుతోంది. అయితే అక్కడ కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. రాష్ట్రం మొత్తం ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం ఉండడంతో మహిళలతో బస్సులు కిక్కిరిసి ప్రయాణిస్తున్నాయి. పుణ్యక్షేత్రాలకు, విహారయాత్రలకు ఎక్కువగా వెళ్తున్నారు. అదేవిధంగా ఉద్యోగాలు చేసే మహిళలు ఆటోలను, క్యాబ్లను వదిలేసి ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేస్తున్నారు. దీంతో పురుషులు సీట్లు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు ఆటో డ్రైవర్లు కూడా ఆదాయాన్ని కోల్పోయి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయా రాష్ట్రాల బడ్జెట్పై ఫ్రీ బస్ పథకం ఎఫెక్ట్ చూపిస్తోంది. ఉచిత బస్సు హామీతో ఆర్టీసీ ఆదాయానికి భారీగా గండిపడి ప్రభుత్వానికి గుదిబండగా మారుతోంది. ఈ సమస్యలన్నింటినీ తెలుసుకున్న ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఇబ్బందులు లేకుండా పథకాన్ని అమలు చేయాలని భావిస్తోంది. అందుకే జిల్లాల వరకు ఉచిత బస్సు పరిమితం చేయాలని ఆలోచన చేస్తోంది. ఈ మేరకు శాసన మండలిలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి వెల్లడించారు. శాసన మండలిలో బడ్జెట్పై జరిగిన చర్చ సందర్భంగా వైసీపీ సభ్యులు పివి సూర్యనారాయణరాజు శాసన మండలిలో గురువారం ఈ అంశాన్ని లేవనెత్తారు. ఉచిత బస్సు పథకం ప్రవేశపెడితే అన్నవరం నుంచి తిరుపతి వెళ్లేందుకు మహిళలు ఎదురుచూస్తున్నారని అన్నారు. మంత్రి సంధ్యారాణి జోక్యం చేసుకుని ఉచిత బస్సు జిల్లాలకే పరిమితమని సమాధానం చెప్పారు. మహిళల గురించి చెప్పారు కాబట్టి చెప్తున్నాను. మహిళలందరూ గౌరవ ఎమ్మెల్సీ గారి దగ్గరికి వెళ్ళి మాకు అన్నవరం వెళ్ళాలి, తిరుపతి వెళ్ళాలి, బస్సు లేదు అన్నారని. యాక్చువల్ గా అన్నవరం, తిరుపతి బస్సులు ఇస్తామని చెప్పదు అధ్యక్ష. ఏ జిల్లాలో మహిళలకి ఆ జిల్లాలో వెళ్ళడానికి, అంతేగాని విజయనగరం నుంచి అన్నవరం వెళ్ళడానికి, విజయనగరం నుంచి తిరుపతి వెళ్ళడానికి బస్సులు ఇస్తామని మేము చెప్పలేదు అధ్యక్ష. ఉచిత బస్ ప్రయాణం మహిళలకి ఉంటుంది ఖచ్చితంగా. కానీ మీరు ఇక్కడ నుంచి వేరే జిల్లాలో వెళ్ళడానికి కాదు అధ్యక్ష. అది క్లారిటీ మీకు ఇస్తాం. మంత్రి సంధ్యారాణి చేసిన ప్రకటనతో ఓ క్లారిటీ వచ్చేసింది. కేవలం జిల్లాల్లో ప్రయాణం చేసే మహిళలకు మాత్రమే ఉచితమని తేలిపోయింది. ఎవరైనా జిల్లాలు దాటి రాష్ట్రంలో తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలకు వెళ్లాలంటే టికెట్ తీసుకోవాల్సిందే. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. ఇది మంచి ఆలోచన అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ఉంటే కర్ణాటక, తెలంగాణల సమస్యలు తప్పవని అంటున్నారు. ఇక ఈ పథకాన్ని వీలైనంత తొందరగా తీసుకురావాలని సర్కారు యోచిస్తోంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న కూటమి సర్కార్ ఉచిత బస్సు అమలుకు సర్వం సిద్ధం చేస్తోంది.